అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసల అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే తాజాగా వీసా జారీ ప్రక్రియ కోసం సరికొత్త వ్యవస్థను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 20 నుంచి వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారెన్ లేబర్ యాక్సెస్ గేట్వే వ్యవస్థలో పాత రికార్డులు, అప్లికేషన్లను తొలగించనున్నారు. దీంతో H1B వీసా ప్రోగ్రాంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. తాజా ఆదేశాల ప్రకారం మార్చి 20 నుంచి 5 ఏళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. అంటే ఉదాహరణకు ఒక దరఖాస్తుకు సంబంధించి 2020 మార్చి 22న తుది నిర్ణయం వెలువడి ఉంటే ఈ ఏడాది మార్చి 22న దాని రికార్డుల నుంచి తొలగిస్తారు. ఉద్యోగులకు సంబంధించి 5 సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. H1B సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్, పర్మనెంట్ లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ల పైన ఈ తొలగింపు ప్రభావం పడనుందని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం నోటీసులు జారీ చేసింది. త్వరలోనే వీసాల జారీ కోసం US ఇమిగ్రేషన్ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ సర్కారు వెల్లడించింది. అందుకే పాత రికార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది నుంచి H1B వీసాల జారీలో అమెరికా కొత్త విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఒక బెనిఫిషరీ ఒకటికి మించి ఎక్కువ అప్లికేషన్లు పెట్టుకున్నా ఒకే అప్లికేషన్ గా పరిగణించనున్నారు. రిజిస్ట్రేషన్ సంఖ్యతో సంబంధం లేకుండా అప్లై చేసుకున్న వారందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం ఈ సెంట్రలైజ్డ్ సెలక్షన్ సిస్టమ్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం USCIS వెల్లడించింది. ఒకే బెనిఫిషరీ తరఫున మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు సమర్పించే కొన్ని సంస్థలు లాటరీ విధానంలో అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో వీటిని అరికట్టేందుకు తాజా నిబంధనలను తీసుకొచ్చారు.